ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే బాబాలు ఎక్కువగా ఫేమస్ అయిపోవడం జరిగిందనమాట. అయితే ఈ బాబాలకు సంబంధించి ఒక సామెత అయితే ఉంది. అదేమిటంటే లాజిక్లు చెప్పే శాస్త్రవేత్తల కన్నా మ్యాజిక్లు చేసే బాబాలకే ఈ ప్రపంచంలో విలువ ఉందని ఒక సామెత అయితే ఉందన్నమాట. ఎస్, అదైతే కరెక్ట్ అని నేనైతే చెప్తాను. అయితే మనం బాబాలు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే తిరిగే ఫ్యాన్ను ఆపే అతను ఒక బాబా అనమాట. ఇంకా కాలుతో తన్నే బాబా, అలాగే చంప మీద కొట్టే బాబా, ఇలా బాబాలు వివిధ రకాలుగా అయితే మనకు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ అందరు బాబాల గురించి నేనైతే చెప్పట్లేదు, కొంతమంది బాబాల గురించి అయితే నేనైతే చెప్తాను. అయితే నేను ఇక్కడ చెప్పబోయేది బోలే బాబా అనమాట. ఈ బోలే బాబా ఉత్తరప్రదేశ్కి చెందిన అతను అనమాట. అయితే ఇతను తనంతటికి తానుగా నేను దేవుణ్ణి అని ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఈ బాబా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా మంది అయితే హాజరవుతారనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సుమారుగా ఈ బాబా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి 2,50,000 మంది అయితే హాజరవడం జరిగింది. సో బాబాలను అయితే వీళ్ళు ఈ విధంగా నమ్ముతున్నారని మనం అయితే చెప్పవచ్చు అనమాట. వీళ్ళు నిజంగా నమ్ముతున్నారా, గుడ్డుగా నమ్ముతున్నారా అనేది నాకైతే తెలియదు, కానీ బాబాలను అయితే మన దేశంలో విపరీతంగా నమ్ముతున్నారని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అయితే ఈ బాబా నిర్వహించిన కార్యక్రమంలో ఒక తొక్కిసలాట అయితే జరిగిందనమాట. ఈ తొక్కిసలాటలో సుమారుగా 120 మందికి పైగా మరణించడం జరిగిందనమాట. అసలు ఈ బాబా ఎవరు, అలాగే ఈ తొక్కిసలాట అనేది ఏ విధంగా జరిగింది, ఈ తొక్కిసలాటకు కారణం ఏమిటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ అని ఒక ప్రాంతం అయితే ఉందన్నమాట. ఈ ప్రాంతంలో సత్సంగ్ అంటే ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం అని అర్థం అనమాట. ఈ సందర్భంగా అక్కడైతే ఒక తొక్కిసలాట అయితే జరిగిందనమాట. ఈ తొక్కిసలాటలో తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఈ ఘటనలో ఇప్పటికీ 120 మందికి పైగా మరణించడం జరిగిందనమాట. చాలా మంది ఆసుపత్రి పాలయ్యి చికిత్స అయితే పొందుతున్నారు. వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నమాట. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడ డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఒక బాబా నిర్వహించిన కార్యక్రమానికి లక్షల మంది హాజరవడం ఈ పెను విషాదానికి కారణమని చాలా మంది అయితే చెప్తున్నారు అనమాట. అసలు ఈ బోలే బాబా అనే అతను ఎవరు, ఇంతకు ముందు ఇతను ఏం చేసేవాడు అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాము. ఇంతటి విషాదానికి కారణమైన ఈ బోలే బాబా పేరు మనం చూసుకున్నట్లయితే సాకర్ విశ్వ హరి బోలే బాబా అనమాట. ఇతను తనకు తానుగా దైవాంశ సంభూతున్నని ప్రకటించుకోవడం జరిగింది. ఇతడు అసలు పేరు వచ్చేసి సౌరభ్ కుమార్ అనమాట. ఈ సౌరభ్ కుమార్ గతంలో ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేవాడని నవభారత టైమ్స్ అనే పత్రికలోనైతే ప్రచురించడం జరిగింది. ఇతడు 17 సంవత్సరాలు ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేసిన తర్వాత తన పదవికి ఇతను స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు. అనతి కాలంలో వేల సంఖ్యలో భక్తులు ఇతడిని అనుసరించడం మొదలు పెట్టడం జరిగింది. స్వయంగా ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న ఈ సౌరభ్ కుమార్ బోలే బాబాగా క్రమక్రమంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ రావడం జరిగిందనమాట. అసలు ఈ బోలే బాబా స్పెషాలిటీ ఏంటని మనం చూసుకున్నట్లయితే తెల్లటి సూటు, టై ధరించడం ఈ బోలే బాబా యొక్క ప్రత్యేకత అనమాట. బోధనలు చేసేటప్పుడు తన భార్య కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. తరచూ సత్సంగ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంటాడు అనమాట. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే ఇతను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ సత్సంగ్ కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి బోలే బాబా బోధనలు చేసిన తర్వాత అతడి అనుసరులు జలాలు, మట్టిని పంపిణీ చేస్తారనమాట. ఈ జలాలను భక్తులు పవిత్ర జలాలుగా స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ బోలే బాబాకు ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా అనుచరులు, భక్తులు ఉన్నారనమాట. వీరిలో చాలా మంది రాజకీయ నాయకులు, అలాగే సినీ ప్రముఖులు సైతం ఈ బోలే బాబా భక్తులు అనమాట. భక్తులు చెప్పిన దాని ప్రకారం బోలే బాబాకు మతగురు అనే వాళ్ళు ఎవరు లేరనమాట. తనకు ఒక దేవత దర్శనం కలిగిందని, ఆ దేవత ఆదేశాల ప్రకారం భక్తుల సమస్యలను విని పరిష్కారాలు అయితే ఇతనైతే చెప్తూ ఉంటాడని అనుచరులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇందుకోసం పోలీసు ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ ప్రచారం చేసుకుంటున్నాడని వాళ్ళ భక్తులైతే చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ బోలే బాబా ప్రతి మంగళవారం సత్సంగ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటాడనమాట. అయితే ఇంతకు ముందు హాత్రాస్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పుకున్నాం కదా. అయితే దానికంటే ముందు కిందటి మంగళవారం మెయిన్పూరి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. పోయిన మంగళవారం హత్రాస్లో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఈ బోలే బాబా ఎప్పుడు సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించినా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం జరుగుతుందన్నమాట.
అలాగే 2019లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బోలేబాబా సత్సంగ్ కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది అనమాట. 2022 మేలో ఫారూకాబాద్ జిల్లాలో కేవలం 50 మందితో మాత్రమే నేను సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తానని పోలీసుల దగ్గర నుంచి ఇతను అనుమతి తీసుకోవడం జరిగింది అనమాట. కానీ ఆ కార్యక్రమానికి 50,000 మంది హాజరవడం జరిగింది. అయితే బోలేబాబా చేసిన పనికి ఆ తర్వాత అధికారులు అయితే తలలు పట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత కరోనా కేసులు పెరగడంతో అనేక చిక్కులు ఎదుర్కోవడం జరిగిందనమాట. అయితే ఈ తొక్కిసలాట అనే సంఘటన ఎలా జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే పోయిన మంగళవారం హత్రాస్ లో సత్సంగ్ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుంచి వేలాది మందిగా భక్తులు తరలి రావడం జరిగింది. మంగళవారం ఉదయం బోలేబాబా బోధనలు స్టార్ట్ చేశాడు అనమాట. అయితే తీవ్రమైన ఒక్కపోతతో భక్తులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. శ్వాస తీసుకునేందుకు కూడా వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారనమాట. కానీ భక్తులు బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా వాళ్ళైతే గేట్లు మూసివేయడం జరిగింది. బోలేబాబా అతని సేవకులు ముందుగా వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవడం జరిగిందనమాట. ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని చూస్తున్న భక్తులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఒక్కసారిగా పరుగులు పెట్టడం జరిగిందనమాట. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది. అందరూ చూస్తుండగానే ఆ ప్రాంతం మృతుల దెబ్బగా మారిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు అయితే ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారనమాట. అయితే ఇప్పటి వరకు 120 మంది చనిపోయినట్లు గుర్తించడం జరిగింది. ఈ 120 మందిని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగిందనమాట. అంతేకాకుండా మీడియా పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటనకు సంబంధించి ఈ బోలేబాబా అనే అతను ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకొని వెళుతున్న క్రమంలో అతను పాదాలు తాకిన నేల మీద ఉన్న మట్టిని తీసుకొని తినేందుకు చాలా మంది అయితే ఎగబడడం జరిగింది. ఇలా ఎగబడి ఆ మట్టిని తీసుకునే సమయంలో చాలా మంది అయితే తొక్కిసలాటకు గురవడం జరిగిందని మీడియా నుండి వచ్చిన కథనాల ప్రకారం అయితే మనకైతే తెలుస్తుంది. ఈ విషాద ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు తను ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేయడం జరిగింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది అనమాట. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించడం జరిగింది. అలాగే గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం అయితే ప్రకటించడం జరిగింది అనమాట. తొక్కిసలాటకు గల కారణాలు, పరిస్థితులను తెలుసుకునేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ సంఘటన గురించి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఇది ఒక భయానక సంఘటన, మా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ఒక ప్రకటనలోనైతే చెప్పడం జరిగిందనమాట. ఈ విషాద సంఘటన పెద్ద బహిరంగ సభల సమయంలో క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే సేఫ్టీ ప్రోటోకాల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇవి జరుగుతాయని అందరూ అయితే అనుకుంటున్నారనమాట. సో టోటల్గా చెప్పాలంటే అక్కడ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇన్ గేట్, అవుట్ గేట్ అని ఉంటాయి కదా, లోపలికి వచ్చేవి గేట్లు, బయటకు వెళ్ళే గేట్లు ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ సంఖ్యలో ఉండాలన్నమాట. 1-2 పెట్టుకుంటే కాదు, మొత్తం 2,50,000 మంది హాజరయ్యారు కాబట్టి అక్కడ మినిమం టు మినిమం ఒక 8-9 ఇన్ గేట్లు అలాగే అవుట్ గేట్లు కూడా ఉంటే సరిపోయేదన్నమాట. అంటే అలా ఎక్కువ గేట్లు ఉండడం వల్ల జనాలు ఎక్కువ తొక్కిసలాటకు గురి కాకుండా ఫ్రీగా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో పోలీసులు అయితే ఏం చేశారంటే ఫస్ట్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. అయితే మనకు తెలిసి ఈ బాబా ఉన్నాడు కదా, ఈ బాబా ప్రస్తుతం అయితే కనిపించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు, అతన్ని అరెస్ట్ చేయలేదన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు కదా, సో ఈ కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం అరెస్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ బాబాని. అయితే బాబాలందరూ ఇలా ఉంటారని నేనైతే చెప్పట్లేదు, కాకపోతే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొద్దిగా ఆలోచించండి. నమ్మకం అనేది ఎవరి మీద పెట్టుకోవాలని కూడా మీరే ఆలోచించుకోండి. సో అయితే ఈ బాబాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.